హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ ఒక కప్పుగా పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. దీనితో పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారం చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఈ పచ్చి కొబ్బరితో చాలా రకాలుగా చేస్తారు. కొబ్బరి కారాన్ని ఎండు కొబ్బరితో కూడా చేసుకుంటారు. అయితే నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దీనితో పచ్చి కొబ్బరి కారం చేసుకుందాము. ఒక హాఫ్ తీసుకున్నానండి. కొబ్బరిలో ఒక హాఫ్ ముక్క తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 15 వరకు వెల్లుల్లి ఇలా ఒలిచినవి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక జార్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఈ వెల్లుల్లిని కూడా వేసేసి ఇది కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 5-4 రెమ్మల వరకు వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి మంటను సిమ్ మీద పెట్టేసుకోవాలి. సిమ్ మీద పెట్టేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇందులో ఉన్న తడి అంతా పోయి పొడి పొడి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇది వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టేసుకున్నాం కానీ వేయించుకోవాలి. చూడండి, మనకి ఇలా పొడి పొడి అయింది కదా. 2-3 నిమిషాలు వేయించుకుంటే పొడి పొడి అయిపోతుంది. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఇది ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు వేయించుకోవాలి అంతే. చిన్న మంట మీద మాడకుండా వేయించుకోవాలి. చూడండి, ఇలా మనకు పొడి పొడిగా అయింది కదా. చూడండి, చాలా పొడి పొడి అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. కారము ఉప్పు ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి ఇదంతా కూడా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను కారము. నేను హాఫ్ ముక్క తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు. ఒక్కసారి ఇదంతా కూడా కలిపేసుకున్నాము. ఉప్పు కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా వేయించుకోవాలి. కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే కిందికంతా కూడా మాడుతుంది. ఈ విధంగా 1 నిమిషం లో ఫ్లేమ్ మీద కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు వెల్లుల్లి
కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి మార్చేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెలోకి మార్చేసుకుందామండి. ఈ పచ్చి కొబ్బరితో ఇంకా చాలా వెరైటీగా చేయవచ్చు కొబ్బరి కారాన్ని. ఇది పచ్చి కొబ్బరి కదా, ఇది సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు. ఇందులో ఒక రకంగా నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందనుకోండి, ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా తినేయచ్చు. ఇలా జర్నీలో వెళ్తే జర్నీలో కూడా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.